పేద గడపలో పుట్టినవాడు గుంతమై నడిసినవాడు కష్ట నష్టములు తెలిసినవాడు దీక్షుడు సత్యం అన్నా దీక్షుడు సత్యం సాదరంగా ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాము. ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీఏ గారిని అగ్రికల్చర్ ఏఓ గారిని మీ ప్రెజెన్స్ లో మనం బోయినపల్లి మండల్లో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం లాంచ్ చేస్తున్నాం సార్. సో ఈ సన్న బియ్యం కి ఆడియో గారు చెప్పినట్టుగా చాలా లాభం ఉంది. 45 రైస్ ఉంటుంది. దీని మీద ఐరన్ ఆల్రెడీ మనం మిల్ నుంచే అది చేసి 45 చేసి పంపుతాం. సో దీని మీద అనీమియాకి కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇంకా ఏదైనా ఎస్పెషల్లీ లేడీస్ అండ్ చిల్డ్రన్ మీద వచ్చిన అన్ని రోగంకి ఇది కొంచెం పోయిన దొడ్డు బియ్యం కంటే ఎక్కువ లాభదాయం సార్ ఇది. సో ఇక్కడ డీటెయిల్స్ చూస్తే సార్ బోయినపల్లి మండలంలో దాదాపుగా 212 టన్ అది ఉన్నాయి. మాకు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు కొత్త సన్న బియ్యం వచ్చినప్పుడు మా రెవెన్యూ ఆఫీసర్స్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ పైన కూడా చాలా బాధ్యత పెరిగింది. ఎందుకంటే దీన్ని డైవర్షన్ చేస్తే ఈ 1 kg రైస్కి 60 రూపీస్ దాకా మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో ఆ డైవర్షన్ కాకుండా చూడాలని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఉంది. సో ఐ ఎక్స్పెక్ట్ దట్ మా రెవెన్యూ ఆఫీసర్స్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ మరి పోలీస్ ఆఫీసర్స్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎనీ డైవర్జన్కి స్టాప్ చేసి మీ బెనిఫిషియరీ దగ్గర ఈ లాభం చేరుకోవాలి. అట్లా చూస్తూ ప్రతి నెలకి అది టార్గెట్ పూర్తి చేయాలి. ఓకే. సో రేషన్ షాప్ డీలర్స్కి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు దయచేసి అది మా మీకు అందరూ తెలుసు, ఇక్కడ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇవ్వండి. అది వాళ్ళు ఎంత క్వాంటిటీ రిక్వైర్డ్ ఉంది వాళ్ళకే పంపిణీ చేయాలి. మరి ఇక్కడ ఒక డైవర్జన్ కూడా జరగవద్దు. అండ్ గవర్నమెంట్ ఏ మంచితనంతో ఏమేమి చేశారు అది ప్రతి ఒక్క ఫ్యామిలీ దగ్గర, కుటుంబం దగ్గర చేరుకోవాలి. సో ఈరోజు మీరు వచ్చారు సార్, ఇక్కడ మీ టైం కేటాయించారు. దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఆగిపోయిన పని చాలా టేకప్ చేస్తున్నారు. దీనికోసం కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ లీడర్షిప్లో ఇంకా మనం ముందుకు పోతాం సార్. అది చెప్తూ సెలవు తీసుకుంటాం. పథకం కార్యక్రమానికి మన ఈ మధ్యలో ఉగాది రోజు ఈ సన్న బియ్యం పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల ప్రజలకు అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మన రాజన్న సిరిసిల్లలో మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కావడం జరిగింది. మన ఈ బోయినపల్లి మండల కేంద్రంలో మీ అందరి సమక్షంలో ఈరోజు మనం ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారికి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. డైనమిక్ కలెక్టర్, ఎవరికి భయపడు. సంవత్సరాలుగా పందికొక్కుల్లాగా ఈ జిల్లాను భూములు కబ్జా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళను ఒక్కొక్కరిగా వాళ్ళు చేసిన అరాచకాలను బయటకు తీస్తూ ఇలా సామాన్యునికి ఒక ధైర్యం కల్పిస్తున్న కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. మీరందరూ కూడా తప్పకుండా స్వాగతం పలుకుతున్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏ రోజు కూడా ఈ సన్న బియ్యం పథకం గురించి ఆలోచించలేదు. ఈ సన్న బియ్యం బాగా శ్రీమంతులు, పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో తినే బియ్యం సామాన్య ప్రజలకు కూడా అందించాలి. సామాన్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఒక ఆత్మగౌరవంతో, ఆత్మస్థైర్యంతో బతకాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతోటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. నిరంతరం ప్రజల కోసమే ఆలోచించే ప్రభుత్వం. ఇవాళ కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద దొరలు ఎక్కడైతే ఎంత మంచి ఆహారం తీసుకుంటారో మీరు కూడా అట్లాంటి ఆహారం మీకు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ నిర్ణయం వల్ల ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా ఒక 1500 రూపాయలు మనం ఆదా చేసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ ఈ పథకం లేదు. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సన్న బియ్యం పథకం అనేది అమలవుతున్నది. దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. అంతేకాదు ఈ ప్రభుత్వం కొలువుదీరినాక ఆర్థిక సంక్షోభంలో నెట్టవేయబడ్డ రాష్ట్రం 10 ఏళ్ళు ఆయనకు అప్పచెప్తే 6-7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిండు. అంతేకాదు మన టీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఇంటికి కరెంటు బిల్లు 1000 రూపాయలు కట్టేది, 500 నుంచి 1000 రూపాయలు కట్టేది. ఇవాళ 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకునే ప్రతి ఒక్కరు కూడా ₹1 కరెంటు బిల్లు కట్టకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 25 లక్షల మందికి 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్తున్నారు. ఎక్కడో సాంకేతిక సమస్యలతోటి కానీ వాటి తప్ప మిగతా అందరు కూడా మనం రుణమాఫీ చేస్తాం. ఇంకా అక్కడో ఇక్కడో మిగిలిపోయేట్టుగా అవి కూడా భవిష్యత్తులో చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నా. గ్యాస్ సబ్సిడీ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గ్యాస్ ధరను తగ్గించి 500 రూపాయలకే గ్యాస్ ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ సర్కారం. మీ అందరికి చెప్తున్నా, అందరూ కూడా ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని ఇప్పుడు మన కలెక్టర్ గారి చేతుల మీదుగా, మన ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరి చేతుల మీదుగా, మన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సన్న బియ్యం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మన ఆరోగ్యపరంగా కానీ అన్నింటి పరంగా కూడా అనేక లాభాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఏదైనా డీలర్లు సన్న బియ్యం కాకుండా పొరపాటు వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి, ఆ సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. కొత్తూరు తల్లి గారు ఒక్కరు ఫోన్ తీసుకోరమ్మా, ఒక్కొక్కరు తీసుకోండి దయచేసి. ఓకే తర్వాత దాసరి లక్ష్మి గారు, చంద్రగిరి అమ్మాయి, నెక్స్ట్ కన్నం గౌతమి గారు. ఓకే